హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. 8 భాగాల లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు నైట్ క్వీన్ పార్ట్ 9. పాప పైగది అనగానే రిషి పాపని 2 చేతులతో ఎత్తుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పాపని ముద్దులతో ముంచేస్తూ ఆ గదికి చేరాడు. అక్కడ పాపని బెడ్పై పడుకోబెట్టి రిషి షర్ట్ బటన్స్ ఒక్కొక్కటిగా ఇప్పుతూ బోరగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. పాప రిషి బాడిని చూస్తూ ఇలాంటి వాడితో పొందు జన్మలో మర్చిపోరు అంటూ కోరికగా ఆహ్వానించింది. రిషి షర్ట్ తీసి పక్కన వేస్తుండగా పాప మెల్లిగా లేచి అతని పాదాల నుంచి పైకి జరుగుతూ అతనిని ముద్దులలో ముంచేస్తుంది. రిషి తమకమ్మగా పాపను గట్టిగా బెడ్ పైకి నెట్టి ఆమె మీద చేరాడు. ఒక్కొక్కరు యుద్ధంలో నువ్వా నేనా అంటూ పోటాపోటీగా జరిగి అలసి సొలసి పాప ఆనందంగా నువ్వు చూస్తే మిల్కీ బాయ్లా ఉన్నావు, కానీ నీ పని మాత్రం యమహార్డు అని మైమరచి చెప్పి మరొకసారి రిషి మీదికి చేరుతుంటే ఇక్కడ రిషి పాప పైగది చూస్తూ అలానే ఉంది అని గట్టిగా కదిపాడు. పాప ఇమాజినేషన్ మొత్తం పోయింది. ఒళ్ళు మొత్తం తీయని తాపముతో తలపులతో ఉన్న ఆమెకు రిషి ఒక మన్మధుడులా, ఆమె దేహం దాహం తీర్చే మదనుడుగా కనిపించి ఆత్రంగా అతని మీదికి చేరుతుంటే రిషి నాకు ఆకలవుతుంది అన్నాడు. పాప మీరు భోజనం చేయటానికి కూడా కలవదు, ఎమ్మెల్యే గారు భోజనం పెట్టి మరీ పంపించమన్నారు, నేను కలిపి తినిపించేదా అన్నది. మీకు నేను స్వయంగా ప్లేట్లో ఈ విందు బెడ్పై ఆ పొందు ఇస్తాను అన్నది. రిషి ఉదయం నుంచి టిఫిన్ చెయ్యలే, ఆకలవుతుంది, టెన్షన్లో అన్నం తినాలి అని కూడా మర్చిపోయాడు. అప్పటికే టైం 4 దాటింది. ఇంత డబ్బు తీసుకుని ఎక్కడ ఆగినా కలవదు అని ఇక్కడికే డైరెక్ట్గా వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి పాప చేసే శకలకు ఆకలి మర్చిపోయాడు. ఆమె వేరేలా ఆలోచిస్తుంది అని ఆకలి అన్నాడు. ఈవిడగారు భోజనం తెచ్చే లోగుల నేను ఎటో ఒకటు పారిపోవటం మంచిది అని మీరు భోజనం పట్టుకురండి అన్నాడు. పాప లేస్తూ రిషికి గాల్లోనే ముద్దులు ఇస్తూ రిషి బుగ్గ చిదిమి మరీ వెళ్ళింది. ఆమె వంటగదిలోకి వెళ్ళడం చూసి వెనక గుమ్మం నుంచి ప్రహరీ గోడ ఎక్కేసి కుక్కలకు దొరకకుండా గోడ మీదే నడుస్తూ గేట్ అవతలకి దూకాడు. రిషి గుండె మీద చెయ్యి వేసుకుని ఒక్కడిని ఎప్పుడు పొరపాటుగా కూడా ఈ వైపుకు రాకూడదు అని బైక్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. రిషి గోడ మించి పారిపోతుంటే పాపకి ఎక్కడ లేని కోపం వచ్చింది. పాప ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ఆ రిషిగాడు డబ్బు ఇచ్చినట్టే ఇచ్చి ఆ పెట్టె పట్టుకొని పారిపోతున్నాడు అని చెప్పింది. ఎమ్మెల్యే రిషి డబ్బులు పట్టుకొని పారిపోతాడు అంటే అస్సలు నమ్మడు. అంత నమ్మకం రిషి మీద. అందుకనే ఎదవ నాటకాలు ఆడకు, డబ్బు పెట్టే అక్కడే ఉంటుంది, నువ్వేదైనా ఎదవ డ్రామాలు వేసావు, వాడు నువ్వేదో ఎదవ డ్రామాలు వేసుంటావు, వాడు పారిపోయాడు అని అన్నాడు. పాప అనవసరంగా వీడికి ఫోన్ చేశాను అని చిచ్చి అనుకొని మీరు అన్నం పెట్టమన్నారా అని నేను వంటగదిలో అతనికి భోజనం పెడుతున్నా చూడండి అంటూ వీడియో కాల్ పెట్టి ప్లేట్లో పెట్టిన అన్నం చూపించింది. ఎమ్మెల్యే సరేలే కానీ వాడు డబ్బులేమి తీసుకుపోడు, వాడు ఎందుకు పారిపోయాడో నేను కనుక్కుంటా, కానీ నువ్వు డబ్బు జాగ్రత్తగా దాయి, నకరాలు చేస్తే తెలుసు కదా అని ఎమ్మెల్యే ఫోన్ పెట్టేశాడు. పాప మూతి 36 వంకర్లు తిప్పి ఫోన్ గట్టిగా నొక్కి పక్కకు పెట్టింది. ఎమ్మెల్యే రిషికి ఫోన్ చేస్తే రిషి బండి ఆపి చెప్పన్నా అన్నాడు. ఎందుకురా పారిపోయావట, అది అన్నం పట్టుకొచ్చే వరకే లేవట అని గద్దించాడు. రిషి అన్నా కుక్క గొలుసు తీసుకుని నా మీదికి వచ్చింది, భయానికి గోడ ఎక్కి పారిపోయి వచ్చాను, అప్పటికి నా పిక్క పట్టింది, దానికోసం హాస్పిటల్కి వెళ్తున్నాను అని బాధగా చెప్పాడు. ఎమ్మెల్యే ఆ కుక్కలు మంచివి కాదు, జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేపించుకో అని ఫోన్ పెట్టేశాడు. రిషి రాత్రికి ఇంటికి రావాలా, 10 రోజులు ఆ ఇంటి ఛాయలకి పోకుండా తప్పించుకున్నా అనుకొని కుక్కలు కరవలే తొక్క కరవలే అనుకుంటూ రాణిని తలుచుకుంటూ అలా బిక్క మొహం వేసుకొని వచ్చాడనమాట. రాణి రిషికి ప్లేట్ ఇచ్చి ఛాయ్ ఇస్తే ఆ వాతావరణాన్ని, ఆ బజ్జీలను, ఆ టీని కంటికి ఎదురుగా రాణిని ఎంతలా ఆస్వాదిస్తున్నాడు అంటే
ఉదయం నుంచి పడిన పాటలు మొత్తం మర్చిపోయి రాణి కళ్ళల్లో ప్రేమను ఆస్వాదిస్తూ కాస్త కడుపు నింపుకున్నాడు. రాణి, మీరు ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకోండి, చాలా అలసటగా కనిపిస్తున్నారు అని లాలనగా అన్నది. రిషి ఒక్క మాట కూడా మాట్లాడకుండా రాణి గదికి వెళ్ళి చక్కగా ఫ్రెష్ అయ్యి పడుకొని నిద్రపోయాడు. అతనికి రాణి అతని జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి తనకు ఎవరూ లేరు అని ఏ రోజు అనిపించలేదు. అంత ప్రశాంతంగా ఉంటాడు రాణి దగ్గర. అలా ఆదమరచి నిద్రపోతున్నాడు. రాణి ఈరోజు వేరే వారి కోసం ఎదురు చూసే పని లేదు. రత్నంతో కలిసి రిషికి ఇష్టమైనవి తానే స్వయంగా చేస్తుంది నైట్ డిన్నర్కి. ఇంతలో సీను వచ్చాడు. సీను మాట విని కవిత కూడా బయటికి వచ్చింది. రాణి, ఏంటి సీను, వెళ్ళిన పని అయిందా అని అడిగితే, సీను, గవర్నమెంట్ కాలేజీలో కవితకు సీటు దొరికింది మేడం. రిషి అన్న మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పాడు, వెంటనే పని అయిపోయింది. అక్కడే హాస్టల్ కూడా చూశాను, రేపు జాయిన్ చేయవచ్చు అని చెప్పాడు. కవితకైతే ఎంత ఆనందంగా ఉందో. ఎక్కువ వారిని బాధ పెట్టకుండా గవర్నమెంట్ కాలేజీలో సీటు దొరుకుతుందో లేదో అనుకుంది. రిషి ఫోన్ చేసి చెప్పగానే ఇచ్చారు అంటే వీళ్ళిద్దరు భార్యాభర్తలు నా కోసం ఎంత ఆరాటపడుతున్నారు అనుకుంది. అలా ఆ ఆరాధనగా సీనుని చూస్తుంది. సీను మాత్రం రాణితో మాట్లాడి వెళ్ళిపోయాడు. రాణి రత్నంతో, రేపు సీనుతో పాటు నువ్వు కూడా వెళ్ళి కవితకి ఏమేం కావాలో అన్నీ కొనిచ్చి హాస్టల్లో చేర్పించి వచ్చేయి అన్నది. రత్నం సరే అమ్మా అన్నది. రాణి రిషికి తనకి కావలసిన ఫుడ్ని మొత్తం హాట్ బాక్స్లో పెట్టుకుని పూల బాక్స్ కూడా తీసుకొని, మీరు తినేసి పడుకోండి, ఇక నేను కిందికి రాను అంటూ పై గదికి వెళ్ళింది. వంటి మీద స్పృహ అనేది లేకుండా పడుకున్న రిషిని జాలిగా చూస్తూ, ఈయన సంపాదించేది లేదు, పాడు లేదు, కానీ ఎక్కడ లేనివన్నీ ఒంటికి పెట్టుకుంటాడు. ఇతను అనుకున్న పదవులు రావు, ఈయన కోరినంత డబ్బు రాదు. ఈ రోజుల్లో మంచి మమత, నీతి, న్యాయం అంటే ఎదగటం కష్టం. ఎక్కడ ఏ పాట పాడాలో అక్కడ అలా ఉంటేనే ఇతగాడు అనుకున్నవి జరుగుతాయి. ఇతగాడికి అవి చేత కాదు, కానీ ఆత్రం మాత్రం ఆత్రం బాగా ఉంటుంది అని గునుక్కుంటూ రిషి తన కోసం తెచ్చిన చీరను తీసి దాన్ని మురిపంగా చూసుకుంటూ వాష్రూంలోకి వెళ్ళింది. ఇంతలో రిషి సెల్లు ఆగకుండా మోగుతుంది. రిషి కష్టంగా లేచి ఫోన్ ఎత్తి ఎమ్మెల్యే నెంబర్ చూసి, చెప్పన్నా అన్నాడు. ఎమ్మెల్యే, నిన్ను అమ్మ ఇంటికి రమ్మన్నది, ఏమైంది అని అడగగానే రిషి ఫీజులు ఎగిరిపోయి దెబ్బకు సర్దుకొని కూర్చొని, అదే అన్న, కుక్కలు బాగా లోతుగా కరిచిందంట. ఏదో పత్యాలు చేయాలట, లేకపోతే నాకు పిచ్చి లేస్తుంది అంట. అతను ఏదో పసరు ఇస్తే మత్తుగా ఉందన్నా, ఒక 10 రోజులు జాగ్రత్తగా ఉండి చప్పటి అన్నం తినాలి అంట అని రిషి బాధగా చెప్తే, ఎమ్మెల్యే తల్లికి ఆ మాటలు వినిపించి ఫోన్ కట్ చేశాడు. ఎమ్మెల్యే తల్లి, ఆ మాయదారి కుక్కలు నీ పాపకి కావిలేమో కానీ బంగారం లాంటి పిల్లగాన్ని మంచాన వేశాయి. ఏం చేస్తాం, చప్పటి మెతుకులు తినేవాడు, పత్యం చేసేవాడు ఇంటికి వచ్చి ఏం చేస్తాడు అంటూ తల్లి వెళ్ళిపోయింది. రిషి పడుకొని, ఈ 10 రోజులు బయటికి కూడా వెళ్ళను అని శపథం చేసుకున్నాడు. ఈలోపు రాణి రెడ్ బ్లౌజు, రెడ్ పెట్టికోటు, ఆమె తెల్లని దేహానికి ఆ రంగు మరింత కనపడుతుంటే చీర చేతిలో పట్టుకొని అలానే వచ్చేసింది. రిషి పడుకునే ఉన్నాడు అని తాను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి శారీ కట్టుకుంటుంది. రెడ్ పలచని శారీకి గోల్డ్ బూట, చాలా స్మాల్ బూట. ఆమె కదులుతుంటే అలా మెరుస్తుంటే రిషి పెదవులు విచ్చుకున్నాయి. అమ్మాయి గారికి నా మీద కోపం పోయింది అనుకుంటా, అందుకే నేను తెచ్చిన చీర కడుతుంది. పెదవులు కొరుక్కుంటూ రాణి అందాలను ఆస్వాదిస్తూ ఉన్నాడు. రాణి చక్కగా చీర కట్టుకొని ఆమె తల దువ్వి జడ వేయగానే ఋషి మెల్లిగా లేచాడు. రాణి జడ అల్లుకుంటూ, లేచారా, ఫ్రెష్ అవుతారా అన్నది. రిషి ఫ్రెష్ అయ్యే పడుకున్నా అంటూ రాణిని చేరుతుంటే రాణి జడకు రబ్బరు పెట్టి వెనక్కు వేసింది. ఆ జడ కాస్త రిషి ముఖానికి తగిలింది. రిషి ఆ జడను పట్టుకొని, జడతో కొట్టి చంపేస్తావా అన్నాడు. రాణి, అబ్బా ఆగండి, నొప్పిగా ఉంది, నేను చూసుకోలేదు అన్నది. రిషి మెల్లగా ఆ జడను పట్టుకొని దగ్గరికి వచ్చి
దాన్ని వదిలేసి ఎర్రని చీర మధ్యలో నుంచి ఆమె తెల్లని దేహం, నడుము వంపు కనపడుతుంటే అతని చేతులు అక్కడికి చేరిపోయాయి. అక్కడికి వెళ్ళిన చేతులు ఆగుతాయా? నడుముని వీణలుగా మీటుతుంటే, రాణి ఉదయం నుంచి ఏమీ తినకుండా ఉన్నారు, వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోండి, భోజనం తిన్నాక మీ ఇష్టం అని కొంటెగా అన్నది. రిషి టేబుల్పై పూలను ఆమె జడలో పెట్టి ఆ వాసన పీలుస్తూ ఆమె నడుమును భాగాన్ని గట్టిగా పిండేస్తూ, ఈ విందుని ఆరగించనీయవే అన్నాడు. రాణి, ఈ విందు మీకు ఎంత ఆరగించినా తనివి తీరదు, కానీ రండి భోజనం పెడతా అని రిషిని కూర్చోబెట్టి చక్కగా కలిపి అతని నోటికి అందిస్తుంటే, రిషి తింటూ నువ్వు కూడా తిను అన్నాడు. రాణి అతనికి తినిపిస్తూ తాను కూడా ఇష్టంగా తిన్నది. రాణి అన్ని సర్దుతుంటే రిషి సెల్లు మోగుతుంటే లిఫ్ట్ చేశాడు. అవతల ఎవరో, అన్నా నీకు కుక్క కరిచిందా? నువ్వు 10 రోజులు బయటికి రావని ఎమ్మెల్యే చెప్పాడు, అలా ఎలా జరిగిందన్నా అన్నాడు. రిషి నవ్వుతూ, ఎవరికీ చెప్పకు, ఎమ్మెల్యే పాప ఇంటికి పంపించాడు, అక్కడి నుంచి తప్పించుకోవటానికి నా పాటలు ఏమని చెప్పను అని అవతల అతనికి చెప్పుకుంటూ నవ్వుతుంటే ఇద్దరూ చాలాసేపు పాప ముచ్చట్లు చెప్పుకున్నారు. రాణి ఆ మాటలు విని నవ్వుతూ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బాధ ఏంటో అనుకుంటూ, వయసు పిల్ల అలా పంజరంలో తనకిష్టంగా ఉంటే బానే ఉంటుంది, లగ్జరీ కోసం అలా ఉంటే అలానే బందీ కాక తప్పదు. భగవంతుడు అన్నీ అందరికీ ఇవ్వడు, ఇచ్చిన వాటిలో తృప్తిగా ఉండలేరు. ఆ పిల్లకి మగాడి తోడు కావాలి, నాకు పిల్లలు కావాలి, రిషికి డబ్బు హోదా కావాలి. ఉన్న లైఫ్ ఎవరికీ నచ్చదు. అలా అని పాప మగాడి తోడు కోసం వెళ్ళిపోతే లగ్జరీల్లో ఉండదు. లగ్జరీలు లేకపోతే మనశ్శాంతిగా బతకలేదు. నా బ్రతుకు మొగుడు ఉండడు, పిల్లలు ఉండరు, రిషికి అతను కోరుకున్న జీవితం రాదు. ఇలా సాగిపోయే జీవితాలకి పాప మగాడి కోసం ఎలా ఎదురు చూస్తుందో, అవకాశం వస్తే తన ప్రయత్నాలు తాను ఎలా చేస్తుందో, నేను కూడా ఏదైనా అవకాశం వస్తే గట్టిగా చెయ్యాలి అని ఫిక్స్ అయింది. రిషి మాటలు విని రిషి 10 రోజులు బయటికి వెళ్లకుండా ఉండటానికి ఫిక్స్ అయ్యాడు అని రాణికి చాలా సంతోషంగా అనిపించింది. రాణి రిషి బయటికి వెళ్లకుండా ఎంత అల్లరి చేస్తాడో గుర్తు చేసుకుని ముసిముసిగా నవ్వుకుంటూ తనను తాను సిద్ధం చేసుకుంటుంది. ఒకరిపై ఒకరికి అనంతమైన ప్రేమ, అది ఏంటి అనేది తెలియదు. అలాంటి వారికి ఏకాంతం, దాన్ని వర్ణించటానికి పదాలు ఉండవు. అలా రిషి అల్లరికి అతనితో ఆమెకు ఏకాంతం. ఆమెకు కావలసింది కూడా అదే, అతని ప్రపంచం. అతనికి ఆమె ప్రపంచంగా బ్రతకాలి, ఇక ఏవీ అవసరం లేదు అనేటువంటిది ఆమె మనసు. అందుకే అతని కోసం ఆమె సిద్ధపడుతూ డ్రెస్సింగ్ టేబుల్ ముందు తనను తాను చూసుకుంటుంది. అద్దంలో ఆమెను చూసుకుంటుంటే ఆ శరీరాన్ని ఎంతమందికి పంచుతుంది. ఈ విషయం రిషికి తెలిసి కూడా ఆమె మనసు మాత్రమే చూస్తున్న అతను అంటే అందుకే పడి చచ్చిపోతుంది. రిషి లాంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారనుకుంటా. బురదమయమైన ఆమె జీవితంలో కూడా ఆమెకు ఒక మనసు ఉంది అని గ్రహించి ఆ మనసును అతను ప్రేమించటం, ఆమెతో అతను ఉన్నాక మరొక ఆడదాని కేసి కూడా అతను చూడలేకపోవటం, ఏంటో ఈ విచిత్రమైన ప్రేమలు అనుకుంటూ ఏదో దీర్ఘంగా అద్దంలో చూస్తున్న రాణి దగ్గరికి రిషి వచ్చి, ఏంటి మేడం గారు, మీ పొందు కోసం మా దగ్గర అంతా మనీ లేదు అన్నాడు. రాణి గుర్రుగా రిషిని చూస్తూ, తమరి సంపాదన మొత్తం ఏం చేస్తున్నారేంటి అన్నది. రిషి, ఏం చేస్తాను, ఎవడన్నా అన్నా అంటూ వస్తే బీర్లు బిర్యానీలు, అప్పుడప్పుడు మీలాంటి అందగత్తెలు డబ్బులు పెట్టంది రానివ్వరు కదా, అక్కడ దారపోయుట, ఇదే మా సంపాదన. ఇలా జీవితం గడవటానికి అయితే డబ్బు వస్తుంది, కానీ సెటిల్ అయిపోయే డబ్బు రావటం లేదు. ఈ బురదలో ఉండి ఈ మాత్రం చేయకపోతే బాగోదు కదా అన్నాడు. రాణి, మాలాంటి వారి కోసం మీరు డబ్బులు దారపోయకుండా మీరు కావాలి అని కోరుకునే వాళ్ళ కోసం చూడండి, అప్పుడు మీకే డబ్బులు వస్తాయేమో అన్నది. రిషి రాణిని చుట్టేసుకుని,
అతనికి టాప్ టు బాటం ఆమె తగిలేలా వత్తేస్తూ, అవునా, అయితే నేను డబ్బు ఇవ్వక్కర్లేదు, నువ్వే నాకు ఇవ్వాలి అని నవ్వాడు. రాణి ప్రతి రాత్రి నాతో ఉంటానంటే ఇస్తాను అన్నది. రిషి కనుబొమ్మలు ముడివేసి, మీ అయ్య ఎన్నెకరాలు సంపాదించి పెట్టాడు? తమరు బిజినెస్ చేయకుండా ఉంటే మీ బ్యాలెన్స్ ఎన్ని రోజుల్లో అయిపోతుంది అన్నాడు. రాణి అవన్నీ మీకెందుకు చెప్పండి, ఫర్ డే అండ్ నైట్ మీ కాస్ట్ ఎంత అన్నది. రిషి రాణి పెదవులు అందుకుని ఇష్టంగా ఒక ముద్దు ఇచ్చి తాను తీసుకుని, పిచ్చిదాన, నాకు నువ్వు నీకు నేను ఇద్దరం ఇలానే ఉంటే రూపాయి కూడా రాదు. మనమేమీ కోటీశ్వరులం కాదు, చేసుకుంటేనే గడుస్తాయి, జరగని పనులు ఎందుకు ఆలోచిస్తావు అంటూ రాణిని ఎత్తుకున్నాడు. రాణి మిమ్మల్ని లైఫ్ టైం కొనే కెపాసిటీ నా దగ్గర ఉంటే అమ్ముడుపోతారా కదా నాకు అన్నది. రిషి కొనేసుకోవే, నీ కొంగు పట్టుకొని తిరుగుతాను అని కొంటెగా అంటూ నుదుటితో నుదురిని ఢీకొట్టి రాణిని మంచం మీద దొర్లిస్తే తాను దొర్లుతూ ఆ చివరకు వెళ్ళి ఎర్రని చీరలో ఆమె తెల్లని పాదాలు మోకాలి పైకంటూ కనిపిస్తుంటే ఆమె ఎదపై పైట తీసి తెల్లని బెడ్షీట్ మీద అలా పరిచి ఆమె నిండు సంపదను ఎర్రని బ్లౌజ్లో నుంచి అతనికి కనువిందు చేస్తుంటే ఒక్క నిమిషం కూడా అలా రాణిని చూసి ఆగలేక అతను ఆమె పక్కకు చేరక తప్పలేదు. ఎంత ఆస్వాదించిన తరగని అందం రాణిది. రిషి దగ్గర ఉంటే ప్రేమతో అతన్ని ఆమెలోకి తీసుకునే విధానానికి అతను ఎప్పుడో ఫిదా అయిపోయాడు. అలా రాణి ప్లేటు నిండుగా పంచభక్ష పరమాన్నాలు ఇష్టమైనవి చేసి పెట్టినట్టుగా తెల్లని బెడ్డుపై ఎర్రని చీరలో బంగారు వర్ణంలో ఆమె దేహాన్ని అతనికి వడ్డిస్తుంటే ఎవరు కాదంటారు? అది మరీ ప్రేమగా వడ్డిస్తుంటే రిషి ఆమె మోము నుంచి మొదలు పెట్టక ఆమె పాదాల నుంచి ముద్దులు అద్దుతూ వస్తున్నాడు. అతని తాకిడికి ఆమె పరవశించి ఆమె తనువు పరవళ్ళు తొక్కుతూ రిషిని తడిపేస్తుంటే ఆమె తనువు ప్రకంపనలకు రిషి మనసు ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఆమె తెల్లని నడుము వంపులో నల్లని పుట్టుమచ్చ, దాన్ని ముద్దుగా రిషి నాలికతో టచ్ చేసి అలా పంటితో ఒక బైట్ ఇవ్వగానే రాణి మత్తుగా అబ్బా అని సౌండ్ అతని చెవులకు వినపడగానే వినసొంపుగా ఉన్న ఆ పలుకుని అతను అక్కడ నిలవలేక ఆమె పెదవుల మెరుపుని, ఆ మెరుపులపై ఆమె పంటి గుర్తులపై అమృతపు బిందువులు మెరుస్తుంటే రిషి ఆగలేక వాటిని అందుకున్నాడు. ఇష్టంగా పెదవులతో అమృతాన్ని మొత్తం జుర్రేసి అతని పంటి గుర్తులు ఇచ్చేశాడు. రాక్షసంగా అతను చేసిన దానికి ఆమె పెదవులపై రక్తం చేరగా ఆ బాధను తీయగా అనుభవిస్తూ ఆ పెదవులపై ఎర్రటి అమృతాన్ని ఆమె నాలుకతో తీసి అతని నాలుకలో పెనవేసింది. అదర చుంబనలో అంతులేని ఆనందాన్ని వారిరువురు పొందుతూ ఒకరి పెదవుల్లో ఒకరి ఎర్రటి అమృతంతో పాటు తెల్లటి అమృతాన్ని జత చేస్తూ సృష్టి కార్యంలో తీపి అక్కడ నుంచే మొదలవుతుందా అనేలా తీయని ముద్దు వేడుకను ఇద్దరు ఆనందంగా వర్ణించలేని విధంగా, అవి 4 పెదవులు 2 నాలుకలు కాదేమో, అంతా ఒకరే అనేలా ముద్దుల వేడుకను చేసుకుని ఒకరికొకరు బహుకరించుకున్న తీయటి నొప్పిని కూడా ఆనందంగా అనుభవిస్తూ ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకున్నారు. రాణి కళ్ళల్లో అనంతమైన ప్రేమ. అతను ఎంత బాధించినా ఇష్టంగా తీసుకునే ఆమె ఆరాటం అతనిని పిచ్చివాడిని చేస్తుంటే రిషి దొంగ ముఖందాన ఇలా మాయ చేస్తావేంటే అంటూ ఆమె ఎదపై గట్టిగా బైట్ చేశాడు. అవి అతని కోసమే అన్నట్టు బెలూన్లో గాలి ఊదినట్టు పైకి బ్లౌజ్లో మా వల్ల కాదు అని ఊపిరి ఆడక పొంగుకు వస్తుంటే ఆమె ఆహ్వానం అతని చేతులకు పని చెప్పక తప్పలేదు. అది ఆమె నుంచి వేరైపోయింది. ఎంత చూసినా తరగని అందం. ఆ పండ్ల తోటలో ఆ రసాలు ఎంత పిండుకున్నా తీరని దాహం. కడుపు నిండినా కళ్ళు నిండవు అన్నట్టు రిషికి ఎంతకీ తనివి తీరటం లేదు. తెల్లని ఆమె ఎద సంపదను ఎర్రని పూదోటగా మార్చేసిన రాణి ఆ పెదవులపై చిరునవ్వు చెరగనీయదు. అతనిని ప్రతిక్షణం ఆహ్వానిస్తూనే ఉంటుంది. ఆమె తనను ప్రతి ఒక్క భాగం రాణి ఆహ్వానానికి
రాణిపై వస్త్రాలు ఒక్కొక్కటి తొలుగుతుంటే ఆమె తెల్లని తనువు పూదోటను ఎర్ర గులాబీలు చేసిన, పండ్ల తోటలోని రసాలు రాక్షసంగా ఆస్వాదించిన, అంతటి బాధ ఋషి పెడుతున్న ఆ బాధను కూడా ప్రేమతో భరిస్తుంది. అతని దేహాన్ని ముద్దులమయం చేసి ఒకరి తనువుల రసాలు ఒకరు ఆస్వాదిస్తూ, ఒకరిలో ఒకరు ఇష్టంగా కలిసిపోతూ, ఒకరి ప్రేమను ఒకరికి మించి ఒకరు చూపిస్తూ, ఆ తనువులు చేసే అల్లర్లకి, చేతులు పెనుగులాటకు, తనువుల చెలగాటానికి ఎంతకీ ఎవరికీ తృప్తి కలగటం లేదు. ఒకరికి ఒకరు వేరుపడటానికి ఇష్టపడటం లేదు. అలా ఆ రాత్రి తీయగా గడిచింది. ప్రేమగా ఒకరిలో ఒకరు నిద్రించారు. ఉదయం రత్నం కవితను తీసుకొని సీనుతో వెళ్ళిపోయింది. కవితను కాలేజీలో చేర్పించి హాస్టల్లో ఉంచి ఆమెకు కావలసినవి అన్నీ ఇచ్చి ఒక ఫోన్ కొనిచ్చి అందులో సీను నెంబర్ ఫీడ్ చేసుకోమని, ఏదైనా నీకు కావాలి అంటే తనకు ఫోన్ చేయమని మరీ రత్నం చెప్పి, రానమ్మ కష్టాన్ని వృధా పోనీయకు, చదువు మీద దృష్టి బాగా పెట్టు అని కవితకు మంచి బుద్ధులు చెప్పి వచ్చేసింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.